నక్సలైట్స్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, జాతీయ భద్రతకి ఏమైనా భంగం కలిగిస్తున్నారా, వాళ్ళ గురించి చేస్తారు వీళ్ళు. యూజువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే అంటే ఎప్పుడూ అన్ని రాష్ట్రాలు అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఇది ఎట్లయిపోయిందంటే ఈ లిమిట్స్ దాటి ఆ పరిధి దాటి ముందుకెళ్ళిపోయారు. ఇక్కడ 2018 నుంచి 2023 వరకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కోసము, లేకపోతే సొంతంగా ఆస్తులు పెంచుకోవడానికో, లేకపోతే బెదిరించడానికో రకరకాలుగా దాన్ని వాడుకున్నట్టు కనబడతా ఉంది. ముందుగా సిట్ ఏం చేసింది, సిట్లో చాలామందిని దగ్గర ఒక నలుగురు అనుకుంటారు, 4-5 వాళ్ళు జైలు కూడా పంపించారు. 10 నెలలు జైల్లో కూడా ఉన్నారు. అంటే ఒక ఎవిడెన్స్ ఉంటేనే జైలుకి వెళ్తారు కదా యూజువల్గా. సో అలాంటిది. ఆ తర్వాత నెక్స్ట్ దానికి మూల కారణం ఎవరు అంటే ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి ప్రభాకర్ రావు ఏదైతే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ ఉన్న హార్డ్ డిస్కులు కానీ వాటి పరికరాలు కానీ మిగతా అన్నీ కూడా ధ్వంసం చేయించి ఆయన అమెరికాకు పారిపోయాడు. అమెరికాకు పారిపోయి ఆల్మోస్ట్ దగ్గర 10 నెలలు అనుకుంటారు, 6 నెలలు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు. సో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ చొరవతోటి, రాష్ట్ర ప్రభుత్వ చొరవతోటి ఆయన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, నేను 10 సార్లు ఇప్పటికీ 10 సార్లు చేసినట్టుంది, ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. ఆయన ఒకటే చెప్తున్నాడు, మాకు తెలియదు, మర్చిపోయినా, ఏం తెలియదు అన్నాడు చెప్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఆయన కాన్ఫర్డ్ ఐపీఎస్, అది రియల్గా ఐపీఎస్ కూడా కాదు, కాన్ఫర్డ్ ఐపీఎస్ ప్రమోటెడ్. ఆయన తీసుకొచ్చి రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ పొజిషన్లు పెట్టి ఐజీ స్థాయి పొజిషన్ ఇచ్చి అక్కడ మరి దాన్ని ఈ ఐఎస్బి చీఫ్గా ఆయన్ని అపాయింట్ చేశారు. బేసిక్గా ఏంటంటే ఐజీ స్థాయి వ్యక్తిని అపాయింట్ చేయాలి, ఇంకెవ్వరు దొరకలేదు అనుకుంటా వీళ్ళు అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. అక్కడి నుంచి మొదలు పెడితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 2 years వరకు ఆయన చీఫ్ అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు నక్సలైట్ల సానుభూతి పరులు అని చెప్పేసి కొంత లిస్ట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడానికి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కమిటీ ఉంటుంది, రివ్యూ కమిటీ. దాంట్లో ఇది చీఫ్ సెక్రటరీ కానీ, జిఏడి సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ కానీ, ఐఎస్బి చీఫ్ కానీ వీళ్ళందరూ ఉంటారు. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసి టోటల్గా వీళ్ళ పేర్లు ఇట్లా ఉన్నాయి, నక్సలైట్ల సానుభూతి పరులు. 2 సంవత్సరాలు వాళ్ళని నమ్మించి ఆ తర్వాత మొదలుపెట్టారు వీళ్ళ మొత్తం ట్యాపింగ్ వ్యవస్థ అంతా కూడా. ఎవరెవరిని చేశారు, రాజకీయ నాయకులు, సొంత పార్టీలోనే కాదు, బీఆర్ఎస్ పార్టీలో కాదు, బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేని, వాళ్ళ నాయకుల్ని, మంత్రుల్ని, వాళ్ళందరినీ వాళ్ళు ట్యాప్ చేయడం కాకుండా పక్కన పార్టీల నాయకులను కూడా, మంత్రులు, పక్క నాయకుల్ని, ఇప్పుడు బీజేపీ నాయకుల్ని ఎంతోమందిని ట్యాప్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మన మునుగోడు కానీ, హుజూరాబాద్ కానీ, దుబ్బాక్ కానీ ఎలక్షన్లలో ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు, డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తూ ఉన్నారు, ఎక్కడ ఏమి చేస్తున్నారు, మొత్తం కూడా చిట్టంతా కూడా ఈ ట్యాపింగ్ వ్యవస్థ ద్వారా బయట తీసుకొచ్చి దాని మీద చర్యలు తీసుకున్నారు. వీళ్ళు దాన్ని వాడుకున్నారు, చెప్పాలంటే చర్యలు కూడా వాడుకున్నారు దాన్ని. సో అలాంటిదే. అదే కాకుండా బ్లాక్ మెయిలింగ్ చేయటం, ఏది వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేయటం. ఒక అతను అనుకుంటే రాధాకిషన్ రావు, ఒక బిజినెస్ మ్యాన్ కూడా కంప్లీట్ చేశాడు వచ్చి, నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇన్ని కోట్ల రూపాయలు అడిగిండు అని చెప్పేసి. సో అలాంటిది. ఆయన కాకుండా ఏదైతే అంతకుముందు ఒక మీడియా సంస్థ ఉంది, ఆ మీడియా మాజీ శ్రవణ్ రావు, ఆయన ఏం చేసినాడు, ప్రత్యక్షంగా గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది, పట్టణాల్లో ఏం జరుగుతూ ఉంది, ఆ సమాచారం అంతా తీసుకొని ఇక్కడ చేరవేసి ఇక్కడ నుంచి ట్యాపింగ్ మొదలుపెట్టారు. సో అంతకుముందు మొన్న రిపోర్ట్లో 605 మంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు దగ్గర 4,000, 5,000 ఎంతమంది రోజు వస్తున్నారు, పుట్టలు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకులు ఈటెల రాజేంద్ర గారితో పాటుగా, కిషన్ రెడ్డి గారితో పాటుగా, ఈవెన్ సంజయ్ గారితో పాటుగా రఘునందన్ రావు గారు, కొండ విశ్వేశ్వరరావు గారు. మరి ఏంది నాకు అర్థం కాదు. ఇది ఇక ఈ రాజ్యాంగంలో కేసీఆర్ గారు రాజ్యాంగం నడవాలా, లేకపోతే రాజ్యాంగాన్ని మర్చిపోయిన చేస్తున్నారా, ప్రజలకు స్వేచ్ఛ లేదా, హక్కు లేదా, మరి ఈ హక్కులన్నీ కూడా కాలరాస్తూ ఎందుకు చేస్తూ ఉన్నారు. భార్య భర్తలు మాట్లాడుకుంటూ కూడా ట్యాప్ చేస్తారా, ఇంత ఘోరమా ఇది? ఎక్కడ జరిగిందా ఇట్లా? ఎక్కడ జరగలేదు కదా ఇంతవరకు. ఈ భారతదేశంలో ఈ చర్య అనేది డెఫినెట్గా ఏమైన చర్య, క్రూరమైన చర్య, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండకూడదు. పరిధులు దాటి చేయడం ఏంటి నాకు అర్థం కాదు. భార్య భర్తలు మాట్లాడుకుంటూ చేస్తారా? సినీ ఇండస్ట్రీలో రకరకాలు జరుగుతుంటాయి, మాట్లాడుతుంటారు, వాళ్ళని కూడా ట్యాప్ చేసి మరి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసుకుంటారా? ఎందుకు? అవసరమే ఏంటి అంటే గవర్నమెంట్ నడిపించలేరా, ప్రభుత్వాన్ని ట్యాప్ చేయకుండా నడిపించలేరా? ఎందుకు భయం? ఎందుకు? ఎలక్షన్లో గెలవడానికా? ఎలక్షన్లో
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గెలవడానిక, మళ్ళీ మూడోసారి ప్రభుత్వంలో మేము వస్తామని చెప్పి ఆలోచనతోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి మరి హార్డ్ డిస్కులని హార్డ్ డిస్కులు పెట్టి దాన్ని టోటల్గా మరి ట్యాపింగ్ చేయడం అనేది డెఫినెట్గా దుర్మార్గమైన చర్య. రెండో పాయింట్ ఏంటంటే ఈ హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు కదా, ఆ ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులన్నీ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఏదైతే డేటా ఉందో ఆ డేటా కూడా మొత్తం పోయింది. నక్సలైట్లా లేకపోతే ఇంకొకరా ఆ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉండేది, మొత్తం టోటల్గా ధ్వంసం అయిపోయింది. సో దాన్ని రెక్టివ్ ఎట్లా చేయాలి, ఎట్లా ఎవరు దానికి బాధ్యులు ఎవరు, సుప్రీం ఎవరు, బాస్ ఎవరు, పెద్ద మనిషి ఎవరు, వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు, ఈ 5-6 వెనకాల ఉన్నది ఎవరు, వాళ్ళన్నీ కూడా బయటికి రావాలి. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి, రేపు ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ సిట్ రిపోర్ట్ అని, ఎందుకంటే సిట్లో ఉన్నదంతా కూడా అదే పోలీసు వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు ఇదంతా కూడా నిజంగా ట్రాన్స్పరెంట్గా డేటా మొత్తం కూడా రికవర్ చేసుకుంటూ దీని వెనకాల ఎవరున్నారో బయటికి తీసుకురాకపోతే డెఫినెట్గా రెండు పార్టీలు ఒకటని చెప్పి ప్రజలకు సందేశం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా దీని మీద ఇది విద్యుత్ కమిషన్ మీదనో లేకపోతే ఇంకో కాళేశ్వరం కమిషన్ మీద అట్లా కాకుండా దీని మీద ఇదంతా కూడా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇలాంటి చర్యలు అనేది డెఫినెట్గా ఎవరు సహించారు, దుర్మార్గమైన చర్య, దాన్ని అంతా కూడా బయటకు తీయాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నిన్న కూడా మా స్టేట్మెంట్ ఇచ్చారు, దీని మీద ఒక నిజంగానే ట్రాన్స్పరెంట్గా దీని వెనుక ఉన్న బాసులు కానీ సుప్రీం కానీ పెద్ద మనుషులు ఎవరు వాళ్ళందరినీ బయటకు రావాలి, జైల్లోకి పంపించాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎందుకంటే ఈ సిట్ మీద నమ్మకం లేదు అని చెప్పి అంతకుముందు కూడా చెప్పారు, నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే, ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే దాంట్లో నిజాలు, ఈ బాసులు ఎవరు, ఈ పెద్ద మనుషులు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత జైలుకి ఎట్లా పోరో అది కనపడుతుంది, బయటకు వస్తుంది. జైలుకి పంపించాల్సిందిగా మరి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉంది. ఒక్కవేళ జరగకపోతే మాత్రం మనకు తెలుసు చీకటి ఒప్పందాలు, రాజకీయ ఒప్పందాలు అవన్నీ ఏమైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు. అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు రేపొద్దున వెయిట్ చేస్తూ ఉన్నారు, చూస్తారు కూడా. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ జరగకుండా, మళ్ళా ఈ స్వేచ్ఛని హరించుకుంటూ, స్వేచ్ఛకి భంగం కలిగించుకుంటూ ఇవి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. మూడో పాయింట్ ఏంటంటే ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా కొనుక్కొచ్చారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెగసస్సా లేకపోతే ఇజ్రాయెల్ నుంచా, ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, హోమ్ సెక్రటరీ అనుమతి లేకుండా ఏ పరికరాలు కూడా కొనడానికి వీల్లేదు. ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారు, కస్టమ్స్ని డైవర్ట్ చేసి కూడా ఎట్లా తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. అది తీసుకురావడం కూడా చాలా పెద్ద నేరం. డెఫినెట్గా వీళ్ళకి సంవత్సరాల కొద్దిగా జైలు శిక్ష పడాలి, ఇంకోసారి పని చేయకుండా. ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మీరు చూడండి ఒకసారి, దగ్గర 4-5 ఉన్నారు, మొత్తం రావులే మళ్ళీ దాంట్లో కూడా. సో సునీల్ రావు, శ్రవణ్ రావు, ఇంకొక రాధాకిషన్ రావు, ఈ అన్ని కూడా ఇక ఎవరు రెడ్డిలు లేరు, బీసీలు లేరు, ఇంకొకరు కూడా లేరా, ఇక ఐపీఎస్లల్లా లేకపోతే పెద్ద పొజిషన్లు ఎవరు లేరా. ఇదంతా ఏంటంటే డెలిబరేట్గా వాంటెడ్గా చేసినట్టుంది. డెఫినెట్గా ద రిపోర్ట్ షుడ్ కమ్ అవుట్, డెఫినెట్గా యాక్షన్ షుడ్ బి టేకెన్ అగైన్స్ దీస్ గైస్ అండ్ దే షుడ్ బి సెంట్ టు ద జైల్. వెంకటనాయక్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు కూడా చాలా మంది ట్యాప్ అయ్యాయని ఆ పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. మొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సిట్ ముందుకు వెళ్ళారు, ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఇలా చాలా మంది నాయకులు పార్టీలకు అతీతంగా, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో నాయకుల కూడా చాలా మందివి ట్యాప్ అయ్యాయి అనేది. దాంతోపాటు సరే సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వీళ్ళందరివి కూడా ఉన్నాయి. బట్ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టే దర్యాప్తు అంతా వేగవంతమవుతోంది, దోషులు త్వరలోనే బయటకు వస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ బీజేపీ చేస్తున్న డిమాండ్ ఏంటంటే దీన్ని సిబిఐ చెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద తలకాయలు ఉన్నారు, పెద్ద క్రైమ్ ఇది ఇలానే చూస్తూ ఊరుకుంటే ఇంకా కష్టం కాబట్టి డెఫినెట్గా ఇది సిబిఐకి ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు ప్యానల్ ప్రజలకు నమస్కారం మేడం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మన భేదం లేకుండా పైసల కోసమో పరపతి కోసమో భార్యాభర్తల ఆలుమగల సంసారాల్లోకి వెళ్ళి మరి వాళ్ళ సంభాషణ విని దాన్ని పైతానం పొందిరు కొంతవరకు బ్లాక్మెయిల్ చేసినట్టు